హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. ఈరోజు అదానీ షేర్లో చూసుకుంటే కనుక మనకు 5 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. 1 2 3 4 5 అండ్ 6 క్యాండిల్ వచ్చేసి మనకు గ్రీన్ టర్న్ అయింది. సో ఇక్కడ నుండి మనం బయ్యా సెల్ అని అంటే బోత్ సైడ్ చూసుకోవాలా. ఈరోజు హై వచ్చేసి 858 అండ్ లో వచ్చేసి 825. సో మనకు దీనిపైన 850 పైన కన్సాలిడేట్ అయితే కనుక ప్రైస్ మనకు టాప్ లాస్ వచ్చేసి 825, టార్గెట్ 891, 924, 957, 990 అండ్ 1023. అట్లీస్ట్ మనం 1:2 రిస్క్ రివార్డ్ కోసం మనం వెయిట్ చేస్తే బెటర్. బేర్స్ కనుక కింద 825 కింద యాక్టివేట్ అయితే కనుక స్టాప్ లాస్ మన 858 అవుతుంది. 3% రిస్క్ తీసుకుంటాం మ్యాక్స్ మనము. అండ్ టార్గెట్ వచ్చేసి 792, 759, 726, 691 అండ్ 658. ఇది అప్డేషన్. ఏది అదాని గ్రీన్కి సంబంధించి ఇది చాలా రేర్గా వస్తూ ఉంటాయి. సో దాన్ని ఫాలో అప్ చేసుకోండి. టైమింగ్ మనం చెప్పలేము, సింగిల్ డేలో రావచ్చు, కొంచెం టైం కూడా తీసుకోవచ్చు. అండ్ అదాని ఈఎన్టీ చూసుకుంటే కనుక మనకు 2000 ఈరోజు మీకు ఇది గ్రీన్ క్యాండిల్ కనిపించచ్చు, కానీ ఇక్కడ ఫ్యూచర్లో మనకు తెలిసిపోయింది. ఫ్యూచర్లో చూసుకుంటే కనుక 1 2 3 4 5 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి, తర్వాత గ్రీన్ క్యాండిల్ వచ్చింది. కొన్నిసార్లు స్పాట్లో వస్తుంది, కొన్నిసార్లు ఏంటంటే ఫ్యూచర్లో వస్తుంది. ఈసారి ఫ్యూచర్లో వచ్చింది. సో దీని హైలో ఈరోజు నోట్ డౌన్ చేసుకుంటే 2006 అండ్ 1940 ఉంది. 2006 పైన బుల్స్ యాక్టివ్ అయితే 1940 స్టాప్ లాస్, టార్గెట్ 2066, 2132, 2198, 2264 అండ్ 2330. అండ్ లోలో కనుక మనం 1940 కింద కన్సాలిడేట్ అయితే స్టాప్ లాస్ 2006 అవుతుంది సేమ్. టార్గెట్ వచ్చేసి 1874, 1808, 1742, 1676 అండ్ 1610. సో ఈ రేంజ్లో అదాని షేర్స్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. మనం ప్రీవియస్ డేటా చూసుకుంటే కూడా చాలాసార్లు ఇక్కడ చూడండి అదాని గ్రీన్ క్యాండిల్ ఒకసారి అంటే పడ్డ తర్వాత మనకి ఎప్పుడైతే సిగ్నల్ వచ్చిందో దాని లో బ్రేక్ చేస్తే సింగిల్ డేలో చాలా అన్ని టార్గెట్స్ వచ్చాయి. అట్లా ఇంకా వేరే చూసుకుంటే కూడా ఇక్కడ సో ఇది 6 క్యాండిల్ ఎప్పుడైతే రివర్స్ అయిందో మనకు 1:2 రిస్క్ రివార్డ్ రేషియో అన్నది నేను అందుకే. అండ్ ఇక్కడ కూడా క్యాండిల్ చూసుకుంటే ఇది కూడా బ్రేక్ అయింది. లైక్ మన 1 2 3 4 5 6 క్యాండిల్ ఎప్పుడైతే సిగ్నల్ వచ్చిందో హై బ్రేక్ అయ్యి లో బ్రేక్ అయిన తర్వాత మంచి డీసెంట్ ఫాల్ అనేది వచ్చింది. అట్లా కొన్నిసార్లు ఇప్పుడు నేను అంటున్నా విప్సా ఉంటుంది కొన్నిసార్లు, బట్ అక్యురేట్గా మనకు పనిచేస్తుందా లేదా చూసుకోవాలి. ఇక్కడ కూడా చూసుకుంటే గ్రీన్ 5 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి, గ్రీన్ క్యాండిల్ పడింది, హై బ్రేక్ చేయాలి, లోలో మాత్రం తీసుకుంటే పొజిషన్ తీసుకున్న జాక్పాట్ తగ్గింది. సో ఇక్కడ కూడా చూసుకుంటే మనకు ఈ క్యాండిల్ మళ్ళీ రివర్సల్ క్యాండిల్ ఎప్పుడైతే గ్రీన్ పడిందో దీని బ్రేక్ అయితే కూడా మంచి ర్యాలీ అనేది వచ్చింది. సో అక్యురేట్గా పనిచేస్తుంది. ఈవెన్ అదాని ఈఎన్టీలో కూడా చూద్దాం మనం. రైట్, అదాని ఈఎన్టీలో చూసుకుంటే కూడా సిగ్నల్స్ ఇక్కడ ఇదైతే మనకు దొరకలేదు, గ్యాప్ డౌన్. బట్ ఇక్కడ చూడండి అదాని ఏంటి ఒకసారి బ్రేక్ వచ్చిన తర్వాత 5 క్యాండిల్స్ పడ్డ తర్వాత ఏదైతే ఉందో మనకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది ఇందులో. అండ్ ఇక్కడ కూడా చూడండి సిగ్నల్స్ వచ్చాయి, హయ్యర్ హైస్ బ్రేక్ కావాలి, క్లోజ్ ఇవ్వలేదు. నేను అదే అంటున్నా కదా, ఎండ్ ఆఫ్ ది డే క్లోజింగ్ చాలా ఇంపార్టెంట్ ఏ ప్రైస్కైనా. సో ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ క్లోజింగ్ ఇవ్వలేదు, తర్వాత మంచి ఫాల్ అనేది వచ్చింది. అట్లా సో మనం ఇటువంటి మొత్తం క్రాస్ చెక్ చేస్తే ఏంటి అని అంటే అట్లీస్ట్ మనం ఒక 10 అటెంప్ట్ చేస్తే కనుక 7 సక్సెస్ అవుతాయి ఈ ఫార్ములాలో. సో చూసుకోండి ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 క్యాండిల్, మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ లోయర్లో. అట్లా అంటే 6 క్యాండిలే డిసిషన్ తీసుకోవాలన్నా అంటే ఒకవేళ 6th క్యాండిల్ లోయర్లో బ్రేక్ చేసింది, ఇంకో క్యాండిల్ ఫామ్ చేసిందంటే మనం 7th క్యాండిల్ హైలో చూసుకుంటాం. ఆ క్యాండిల్ రేంజ్ ఎంత ఉందో దానికి 1:1, 1:2, అట్లీస్ట్ 1:3 అట్లా అన్నట్టు లోయర్లో అట్లా ఫామ్ అయితే. సో ఇప్పుడు రేపు అదాని వచ్చేసి మనకి ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ కాకుండా మళ్ళీ ఇంకో రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందంటే ఆ నెక్స్ట్ క్యాండిల్ హైలో చూసుకుంటాం. బట్ ఇది రివర్సల్ వచ్చింది కాబట్టి ఇక్కడనే మనం సిగ్నల్ని కన్సిడర్ చేస్తాం అన్నట్టు. చూడండి ప్రైస్ ఎట్లా కన్సాలిడేట్ అవుతుంది అనేది. టార్గెట్స్ అయితే ఇచ్చాను. నిఫ్టీకి సంబంధించి, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి రేపు మేజర్ బాటమ్ అయ్యే ఛాన్స్ ఉంది మార్కెట్, మనం కన్ఫామ్గా చెప్పలేం. బట్ ఏమంటారు ఒక్క నిమిషం. నిఫ్టీ వచ్చేసి ఫస్ట్ 15 మినిట్స్ చూసుకోండి రేపు హైలో. ఫస్ట్ 15 మినిట్స్ చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఫస్ట్ 15 మినిట్స్ హైలో చూసుకోండి. దాని రేంజ్ ఎంత ఉంటే ఆ రేంజ్కి తగ్గట్టు 1:2, 1:3 టార్గెట్స్ పెట్టుకోండి. సపోజ్ నిఫ్టీ రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఒక 100 పాయింట్స్ రేంజ్ ఉందనుకోండి ఫస్ట్ 15 మినిట్స్. అప్పుడు ఏంటి అని అంటే హై బ్రేక్ అయితే కనుక అట్లీస్ట్ ఒక 100 to 150 పాయింట్స్ టార్గెట్ పెట్టుకోవచ్చు. లో బ్రేక్ అయినా కూడా సేమ్ అంతే పెట్టుకోవచ్చు. వాలటిలిటీ ఉంటుంది. మనం పొజిషన్ ట్రేడింగ్ తీసుకోవాలంటే మాత్రం రేపు వరకు వెయిట్ చేయాలి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో. మళ్ళీ నేను క్లియర్గా రేపు వచ్చే వీడియోలో ఏదో ఉందో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఫర్దర్ డిస్కషన్ ఏదైతే ఉందో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. బాయ్.